హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఫర్టిలిటీ టైం అనేది ఎలా ట్రాక్ చేసుకోగలుగుతారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, లేదు ఏమి యాప్స్ వాడకుండా మనకు ఫర్టైల్ టైం ఎప్పుడు అనేది ఎలా తెలుసుకోగలుగుతారు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు పీరియడ్స్ నెల కరెక్ట్గా ఉన్నాయా, రెగ్యులర్ ఉన్నాయా, ఇర్రెగ్యులర్ ఉన్నాయా చూసుకోవాలి. సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ పీరియడ్స్ అనుకోండి, ఆన్ అన్ యావరేజ్ మనకు అప్రాక్సిమేట్గా అరౌండ్ డే 11 నుంచి డే 18 మధ్యలో ఓవులేషన్ అవుతుంది. సో ఫర్టైల్ టైం అనేది ఎలా తెలుసుకోగలుగుతారంటే బేస్డ్ ఆన్ సైన్స్ ఆఫ్ ఓవులేషన్. సో ఓవులేషన్ అంటే మనకు ఎగ్ విడుదల అయ్యే టైంలో మన బాడీలో చేంజెస్ అనేది కొన్ని తెలుస్తాయి. వాటి గురించి అవగాహన ఉంటే మీరు క్లియర్గా మీ ఫర్టైల్ టైం ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే పొత్తి కడుపులో లైట్గా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కూడా కొంచెం డిస్కంఫర్ట్ కానీ కొంచెం మైల్డ్గా పెయిన్ ఉంటుంది. దట్స్ క్వైట్ నార్మల్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు వైట్ డిశ్చార్జ్ కానీ తీగలాగా ట్రాన్స్పరెంట్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది. సో దానివల్ల బ్యాడ్ స్మెల్ కానీ ఇచ్చింగ్ అట్లాంటిది ఏమీ ఉండదు. సో దట్ ఈస్ అ న్యాచురల్, అంటే జిగుడుగా తీగల్లాగా ఉన్నప్పుడు కూడా అది కూడా సైన్స్ ఆఫ్ ఓవులేషన్. థర్డ్ థింగ్ ఏంటంటే బేసల్ బాడీ టెంపరేచర్, అంటే మనకు బాడీలో టచ్ చేస్తే కూడా వేడిగా ఫీవరిష్గా ఉంటుంది. సో అది కూడా ఏంటంటే మనకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మన బాడీలో ఈ మార్పులు అనేది జరుగుతుంది. సో ఈ 3 సైన్స్ అండ్ సిమ్టమ్స్ బట్టి కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఓకే ఫైన్, అంటే ఇది ఓవులేషన్ టైం కాబట్టి ఇది ఫర్టైల్ టైం అనేది మీకు అదొక అవగాహన ఉంటే మీరు నార్మల్గా కూడా న్యాచురల్గా కూడా మీరు ఇంట్లో అట్లీస్ట్ ఒక 3 to 6 సైకిల్స్ ట్రై చేసుకోవచ్చు. సో ఇదేంటంటే రెగ్యులర్ పీరియడ్స్లో ఉన్నప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకు అరౌండ్ డే 11 నుంచి డే 18 మధ్యలో జరగవచ్చు. సో అందుకనే ఎగ్జాక్ట్లీ డే 14th అనే కాదు. సో అందుకని ఒక 2-3 డేస్ ముందు, 2-3 డేస్ తర్వాత కూడా ట్రై చేయండి. ఆన్ ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయాలని చెప్తాం. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ పీరియడ్స్. అదే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకు టిపికల్గా ఎగ్జాక్ట్లీ 14th డేనే ఓవులేషన్ అవుతుందని చెప్పలేము. సో అలాంటి కేసెస్లో ఏంటంటే షార్ట్ సైకిల్ ఉన్న వాళ్ళకు కొంచెం ముందుగానే అయిపోతుంది ఓవులేషన్. ప్రొలాంగ్డ్ సైకిల్స్ అంటే లాంగ్ సైకిల్స్ ఉంటాయి, కొందరికి 35 days 40 days సైకిల్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే లేట్గా ఓవులేషన్ అవ్వచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ వైడ్ రేంజ్ ఇస్తాం, అంటే 11th డే నుంచి 21st డే వరకు మీరు ఆల్టర్నేట్ డేస్ ట్రై చేసుకోవడము. ఎగ్జాక్ట్ ఓవులేషన్ టైంలో ఏంటంటే మీకు ఈ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది. సో ఓకే ఫైన్, దిస్ ఈజ్ అవర్ ఫర్టైల్ టైం అనేది అది తెలుసుకొని దాన్ని బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.